అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయ రంగం కానీ నీటిపారుదల రంగం కానీ రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ అసమర్థుడైనటువంటి అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి కేవలం తన అక్రమ ఆర్జన కోసం, అక్రమ ఆర్జన ద్వారా సంపాదించినటువంటి సంపదని నిలుపుకోవటం కోసం రాష్ట్రం యొక్క ప్రయోజనాలని అడుగడుగునా తాకట్టు పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా నిన్నటి నాడు కేంద్ర క్యాబినెట్లో ఏదైతే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కేఆర్ఎంబి, ఈ కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో నుంచి వస్తూ ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు వారి కేటాయింపులు కానీ వారి యొక్క ఇది కాల అవార్డు కానటువంటి పరిస్థితి ఉంది ఈరోజుకు కూడా. దాని మీద గతంలోనే అనేక రకాలుగా కూడా చర్చలు జరిగినాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, లేదా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణా నదిలో నీటి లభ్యతకు సంబంధించి, నీటి వినియోగానికి సంబంధించి మొట్టమొదటిగా బచావత్ ట్రిబ్యునల్ వేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఆ రోజు నీటి కేటాయింపులు చేసింది. ఆ బచావత్ ట్రిబ్యునల్ యొక్క కేటాయింపుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీల నీటిని నికర జలాల కింద వాడుకునే దానికోసం అవకాశం కల్పించారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మిగులు జలాల మీద మాకు హక్కు కావాలి అనేటువంటి దాని మీద కర్ణాటక చాలా పెద్ద ఎత్తున వాదనలు చేసింది. ఆ రోజు అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ప్రకారం దిగువనున్నటువంటి రాష్ట్రాలు ఏమైతే ఉంటాయో, దిగువ రాష్ట్రాలు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే వర్షాభావ పరిస్థితుల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు కానివ్వండి, నష్టపోయేది, ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రదేశం దిగువనున్నటువంటి రాష్ట్రాలు. కాబట్టి మిగులు జలాల్ని వాడుకునేటువంటి హక్కు దిగువ రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పేసి అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందం ఉంది. దాని ప్రకారం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ జరుగుతుంది అని చెప్పి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మిగులు జలాలు వాడుకునేటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. దీనిపైన ఈరోజు కేసీఆర్ గారు కానివ్వండి, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ కానివ్వండి, ఈరోజు ఏం చెప్తా ఉన్నారు? దానిపైన గతంలో ఎఫెక్స్ కౌన్సిల్ జరిగినప్పుడు 512 టీఎంసీలు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో నుంచి విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి 511 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని వాడుకునేటువంటి అధికారం ఉంది అని చెప్పేసి ఆ రోజు ఎఫెక్స్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. దాని ప్రకారం వాడకం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొత్త వింత వాదన తీసుకొని వచ్చింది. ఏమని? కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఆంధ్ర కన్నా తెలంగాణకే ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఎక్కువ నీటి కావాలి. గతంలో 50% అడిగారు, ఇవాళ మాకు ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ వివాదం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆధారంగా కేటాయింపులు చేయటం, తరువాత ఆ రోజుకే విభజిత ఆంధ్రప్రదేశ్లో నోటిఫై అయినటువంటి 6 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు సంబంధించి నెట్టింపాడు, కల్వకుర్తి, జూరాల దగ్గర ఒకటి, శ్రీశైలం దగ్గర ఒకటి, ఈ నెట్టింపాడు కల్వకుర్తికి సంబంధించినటువంటిది ఆ ప్రాజెక్టులు 2, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగంగ, అదేవిధంగా హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, ఈ 4 ప్రాజెక్టులను కూడా నోటిఫై చేసి ఆ రోజుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు జలాలను వాడుకునేటువంటి అధికారాన్ని కల్పిస్తూ ఆ రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఈ 6 మీద అధ్యయనం చేసింది. వీటి విషయం తేల్చమని చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ హడావుడిగా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు
రాయలసీమ కోసం ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఆ ఉన్న దాంట్లోకే ఎక్కువ నీటిని తోడిపోస్తానని చెప్పి ఎన్జీటీ కొంచెం అడ్డమేసి స్టే ఇవ్వగానే దాని మీద మరే ప్రయత్నం కూడా చేయకుండా ఇప్పటికే ఈ 4 సంవత్సరాలు కాలయాపన చేసి రాయలసీమకు ద్రోహం చేసినటువంటి పరిస్థితి మనకున్నటువంటి ముఖ్యమంత్రి. కారణం ఏమంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తుల సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలని, రాయలసీమ రైతాంగం యొక్క ప్రయోజనాలని, వ్యవసాయ భూములకు కావాల్సినటువంటి సాగునీరు అయితేమి, ఆ రాయలసీమ ప్రాంతంలో కావాల్సినటువంటి తాగునీరు అయితేనేమి, తాగేదానికి నీటిని, సాగు చేసుకునేదానికి నీటిని కల్పించేటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వస్తే నోరు తెరవనటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, రేపు వస్తున్నటువంటి తెలంగాణ ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే దానికోసం ఈరోజు హడావుడిగా మళ్ళీ తిరిగి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని కొనసాగిస్తూ ఈ ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఈ సెటిల్మెంట్ చేయమని చెప్పారు. ఎలా చేస్తారు సెటిల్మెంటు? గతంలో ఏం జరిగింది? నదీ పరివాహక ప్రాంతాలు కాదు పరిగణలోకి తీసుకోవాల్సింది, ఆ పాటికే వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో అప్పటికే నిర్మించి నీటి సౌకర్యం కల్పిస్తూ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులని ప్రామాణికంగా తీసుకొని వాటి వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకొని నీటి కేటాయింపులు చేయాలి అని చెప్పేసి ఆ రోజు బచావత్ ట్రిబ్యునల్ కానివ్వండి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్లోనే దీనికి ఒక క్లియరెన్స్ వచ్చింది. ఏ రాష్ట్రాలు ఎంత వాడుకోవాలి అనేది ఆ నదీ పరివాహక ప్రాంతమో, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీటి లభ్యతో, క్యాచ్మెంట్ ఏరియానో కాదు, అక్కడ అప్పటికే ఉన్నటువంటి వినియోగం ఏమిటి, ప్రాజెక్టుల యొక్క పూర్తయినటువంటి ప్రాజెక్టుల యొక్క అవసరం ఏమిటి అనే దాన్ని పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలి అని చెప్పేసి బచావత్ ట్రిబ్యునల్లో తీర్పు చెప్పడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్లో అది క్లియర్గా పొందుపరిచారు. అందుకనే ఆ రోజు కర్ణాటక చేసినటువంటి వాదనల్ని తోసిపుచ్చారు. మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు కదా, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా. మరి ఆ రోజు ఏ సూత్రాల ప్రకారం అయితే, ఏ అంతర్జాతీయ నదీ జలాల ఒప్పంద సూత్రాల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్కి మిగులు జలాల మీద సంపూర్ణ అధికారం ఉందో, ఈరోజు దిగువనున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి నదీ జలాల మీద సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంటుంది, హక్కు ఉంటుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పింది 2013లో తీర్పిచ్చిన తర్వాత ఈ 6 ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు, ఈ 6 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అధ్యయనం చేసిన తర్వాత పాలమూరు రంగారెడ్డి కొత్త ప్రాజెక్టు ఇది విభజన చట్టంలో ఇది పొందుపరచలేదని చెప్పేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పడం కూడా జరిగింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రస్తావించింది. తర్వాత అపెక్స్ కౌన్సిల్ జరిగినప్పుడు సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున మళ్ళీ తిరిగి ఇదే వాదనని లేవనెత్తినటువంటి పరిస్థితి. ఆ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, మన రాష్ట్ర అధికారులు కానీ దీనిపైన పెదవి విప్పనటువంటి పరిస్థితి, పన్నెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది సుప్రీంకోర్టులో కేసు ఉండగా మళ్ళీ దీని మీద ట్రిబ్యునల్ మేము ఎలా వేస్తాము అని. దానికి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆ రోజు చెప్పారు. ఒక అవార్డు, ఒక ట్రిబ్యునల్ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతం నదీ జలాల మీద ఒక విభజిత రాష్ట్రం వరకే ట్రిబ్యునల్ వేయమని చెప్పేసి వాళ్ళు అడగటం, ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం క్యాబినెట్లో ఈ నిర్ణయం చేయటం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాగునీటికి గొడ్డలు పెట్టు లాంటిది. ఈరోజు ఇదే ట్రిబ్యునల్ ముందుకు వచ్చేసి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వాదన చేస్తూ వస్తుందో ఆంధ్రప్రదేశ్ కన్నా మాకే ఎక్కువ నీటి వాటా కావాలి అని చెప్పేసి వాదన ఏదైతే ఉందో, ఈ వాదన ఈరోజు ట్రిబ్యునల్ ఒక అసంబద్ధంగా 4 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నదీ జలాలకు సంబంధించిన అంశంలో 2 రాష్ట్రాలకే పరిమితం చేసి ట్రిబ్యునల్ వేయటం వెనక మాల రేపొచ్చేటువంటి ట్రిబ్యునల్లో ఈ అంశాల ప్రస్తావనకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క, ఆంధ్రప్రదేశ్ భూముల యొక్క ప్రయోజనాలను పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశమే లేదు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇప్పటికే వాదన చేస్తూ ఉంది. ఏమని? ఏదైనా సరే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు,
నదిని ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టులకు మాత్రమే కేటాయింపులు చేయాలి. కానీ ఎక్కడో ఉన్నటువంటి గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, వెలుగొండ ఈ ప్రాజెక్టులకి నీటిని కేటాయించేటువంటి అవకాశం లేదు అని చెప్తా ఉంది. రేపు ఈ ట్రిబ్యునల్ కనుక ముందుకు పోయేటట్టయితే, ఈ కమిషన్ కనుక ముందుకు పోయి రేపటి నాడు ఒక నివేదిక తయారు చేసేటట్టయితే ఖచ్చితంగా కూడా రాయలసీమ మొత్తం ఎడారిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమలో తాగునీటికి కూడా కరువు కాటకాలు విలయతాండవం చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని ముఖ్యమంత్రి మరి ఆలోచించాడో ఆలోచించలేదో, లేకపోతే తన అవసరాలకి ప్రజలు ఇంత సుఖశాంతులతో ఇంత ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి జీవనాన్ని కొనసాగిస్తే తన ఫ్యాక్షన్కి తన అవసరాలకు ఉపయోగపడేటువంటి గ్యాంగులు లేకుండా పోతున్నాయని భయపడ్డాడో నోరు విప్పటం లేదు. అక్కడ భూములు పంటలు పండితే, అక్కడ పిల్లలు చదువుకుంటే, జగన్మోహన్ రెడ్డి ముఠాలో హంతక ముఠాల్లో జనం తగ్గిపోతున్నారు, అందుబాటులో ఉండటం లేదు. కాబట్టి మళ్ళీ తిరిగి ఈ ప్రాంతాన్ని కరువు కాటకాలుగా తయారు చేస్తే, అవసరాల కోసం ఎక్కడికైనా దిగజారేటువంటి పరిస్థితిని ఏడున్నటువంటి ప్రజానీకానికి కల్పిస్తే తప్ప తన అవసరం తీరదు అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఈ రోజుకి పెదవిప్పి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు హడావుడిగా ఢిల్లీ పోయారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు రేపు కూర్చోనైనా సరే మేము ఒకటే, తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు రైతు విభాగం నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా అవతల ప్రభుత్వాలు ఏ విధంగా అయితే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం హక్కుల్ని కూడా కాలరాసి ఒత్తిడి చేసి మా ప్రయోజనాలు నెరవేర్చమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నాయో, లాబియింగ్ చేస్తూ ఉన్నాయో, అదేవిధంగా ఈరోజు ఒక బాబాయ్ హత్య కేసులో లాబియింగ్ జరిగినట్టు, ఒక సిబిఐ ఈడీ కేసుల్లో లాబియింగ్ చేసుకున్నట్టు, లేదా ఈరోజు వస్తున్నటువంటి ఈ అవినీతి, ల్యాండు, శాండు, వైను, మైను, వీటన్నిటిపైన వస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాలన్నింటినీ కూడా బయటకు రాకుండా లాబియింగ్ చేసుకుంటున్నట్టు, లాబియింగ్లో దిట్టగా పేరుగాంచినటువంటి వైసీపీ ముఠా, దాని నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే ఎఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయించాలి. ఎఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయటమే కాదు, దాంట్లో ఈ ప్రతిపాదనను తిరస్కరించాలి, దీన్ని వ్యతిరేకించాలి, ఖచ్చితంగా ఎండగట్టాలి. ఈరోజు ఈ ట్రిబ్యునల్ పొడిగింపు ఈ అంశం పైన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాని మీద మళ్ళీ తిరిగి చర్చించే అవకాశం లేదు అని చెప్పేసి నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఈరోజు హైదరాబాదులో, తెలంగాణకి హైదరాబాద్ పోయింది. మనం ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్గా వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఈరోజు హైదరాబాద్ను అడగడం కుదురుతుందా? హైదరాబాద్లో సగం మాకు ఇవ్వమని చెప్పి మనం అడగడం కుదురుతుందా? ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించి అక్కడ ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసం, ఎన్నికల పబ్బం గడుపుకోవడం కోసం ఒకవైపును చేస్తూ ఉంటే, నువ్వేమో హంతక ముఠాల్లో సభ్యులు లేరు, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే కుదరదు అని చెప్పి ఈ నదీ జలాలను కూడా కాజేసేటువంటి వారికి సహకరించేటువంటి తీరులో నీ ప్రవర్తన ఉంటే ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించరు. అందువల్ల తక్షణమే ఒక ముఖ్యమంత్రిగా ఎఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయించాలి, దాంట్లో ఈ ప్రతిపాదన తిరస్కరించాలి. అలా కానప్పుడు ఏదైతే కేంద్ర కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకొని వేయటం జరిగిందో దానిపైన సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేయాలి, సుప్రీంకోర్టులో కేసు వేయాలి, వ్యాజ్యం నడపాలి. ఇది తెలుగు రైతుగా ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క అవసరాలు, నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి కాలంలో ఒక అయోగ్యుడైన, ఒక అవినీతిపరుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క అవసరాలని గమనించకుండా తన అక్రమ సంపదని, అక్రమ ఆర్జనని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ముఖ్యమంత్రి పదవిని దానికే ఉపయోగించుకొని దీనిపైన ఈ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయించడం, దానిపైన సుప్రీంకోర్టులో కేసు వేయటం చెయ్యకపోతే తెలుగు జాతి ఎన్నటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించదు. క్షమించబోవడం పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి ఆ కమిషన్ పొడిగింపులో ఆ ట్రిబ్యునల్ కనుక ఏదైనా కొత్త అవార్డులు తయారు చేస్తే, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి, తాగేదానికి, వ్యవసాయానికి, సాగు చేసుకునేదానికి నీటిపైన చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే
దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాలని చెప్పేసి తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర రైతాంగం తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా.